మార్కాపురం జిల్లా కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగానే నూతన జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా ఏర్పాటు వలన ఎవరికీ ప్రయోజనం కలగటం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా హడావిడిగా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందే కానీ పరిపాలన ఎక్కడా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. నూతన జిల్లా అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యమని ఆయన అన్నారు. చేస్తాం అంటారు కానీ ఏ విధంగా చేస్తారని కూడా చెప్పాలి. ఒకప్పుడు అది రాజధాని రాజధాని అని చెప్పి పుకార్లు లేపారు. ఇప్పుడు రాజధాని బదులు ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రియల్ ఏరియా ఏ విధంగా చేస్తారు. కనిగిరి నియోజకవర్గానికి వస్తే మాత్రం అప్పుడు నిమ్స్ ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టారు మన ఈ మధ్య. అంటే చిన్నతరహా పరిశ్రమలు దానికి సంబంధించింది. ఆ చిన్నతరహా పరిశ్రమలో పెడతారా, నిమ్స్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటుందా, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, మనకు ఏ ఏరియాలో ఒక క్లారిటీ వస్తే తప్ప ఏ విధంగా చేయగలరు, ఏ విధంగా రాగలదు. తర్వాత ఇంక రోడ్స్ అంటే డెవలప్మెంట్ రోడ్స్, తర్వాత రామాయపట్నం పోర్ట్ అని అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడికి ఈ విధంగా ఇక్కడ మన 4 నియోజకవర్గాలకి ఎటువంటి డెవలప్మెంట్ ఉంటుంది అది మాత్రం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు మనకు రేపు వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు మనకు ఎప్పుడు మనకు వస్తాయి, అది కూడా బ్యాక్ వాటర్ నుంచి రావాల్సిన పరిస్థితి. బ్యాక్ వాటర్ నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు మనకు మన రైతులకి ఏ విధంగా అందిస్తారు, దానికి ఒక క్లారిటీ వచ్చారు. మంత్రి గారు వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ వచ్చారు. మేమేదో డిసెంబర్లోనే నవంబర్లో చేస్తాం, ఇంతకుముందు గవర్నమెంట్ చేయలేదు, మేమే ఓపెన్ చేసాం, మేమే చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. అంటే ఆయన ఆ క్రెడిట్ ఏ పని చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో చేసినవి కూడా అంత నాదే క్రెడిట్ అని చెప్పుకుంటాడు. ఆయన క్రెడిట్ ఆయనకు పోవాలి, ఏరికి పోయే పరిస్థితులు ఆయన ఒప్పుకోడాలి. ఆ పరిస్థితి కూడా కరెక్ట్ కాదు. ఊరో చెప్పుకోవటం కాదు, చేసి చూపించాల్సిన బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ బాస్ ఆయన ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మీద ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి పేరు మీదనే ఉంది. అది కూడా కాకుండా ఇప్పుడు మీరు 18 ఏళ్ళు నిండిన మహిళలకి మామూలుగా 18,000 ప్రతి మహిళలకి కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2 నెలలు తక్కువ 2 సంవత్సరాలు అయింది. ఇంకుండేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మీరు చేస్తారు, ఇప్పటికైనా చేయాలి కదా. ఇప్పుడు ఎంతో మంది మహిళలు మాకు డబ్బులు వస్తాయని ఆశపడి చూస్తూ ఉన్నారు. అంటే నెలకు అది మనకు 1500 లేకనే 18,000 ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అమరావతి మీద కోట్లు గుమ్మరిస్తున్నారు, వేల కోట్లు. అమరావతి అని కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అమరావతి కోసం మళ్ళీ కలెక్ట్ చేసేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడలో పక్కనే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కే జనాలు లేరు, అక్కడికే ఇంటర్నేషనల్ ఫ్లైట్ రావట్లే. ఇప్పుడే కలెక్ట్ చేసి ఇక్కడ 40,000 ఎకరాలు తీసుకొని మళ్ళీ ఆ రైతుల దగ్గర నుంచి వాళ్ళకైతే భరోసా కల్పించి 40,000 ఎకరాలకు తీసుకొని అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటారు.